హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం పిఎం స్టాక్ గురించి, ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ 9 మిషన్స్ గురించి చూసాం. ఎన్ఎల్టీఎం గురించి, న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ మిషన్ ఎన్ఎల్టీఎం గురించి, అలాగే క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ గురించి, అలాగే మనం చూసుకుంటే ఏ టెక్నాలజీకి సంబంధించింది, అలాగే తీసుకుంటే బయోడైవర్సిటీ గురించి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్, అలాగే నేషనల్ బయోసైన్స్ ఫర్ హెల్త్ అనేది గురించి చూసాం. అలాగే ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ గురించి, అలాగే తీసుకుంటే మనం అగ్ని గురించి చూడడం జరిగింది. ఇలా 9 మిషన్స్ గురించి చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకో 3 మిషన్స్ ఉన్నాయండి. డిఎస్టీ నేషనల్ మిషన్స్, డిఎస్టీ ద్వారా వచ్చిన నేషనల్ మిషన్స్. ఇవి ఈ 9 నేషనల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ముందున్న 3 మిషన్స్ గురించి. ఆ 3 మిషన్స్ ఏంటంటే ఎన్ఎంఐసిపిఎస్. ఎన్ఎం అంటే నేషనల్ మిషన్, ఐసిపిఎస్ అంటే ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్, అలాగే ఎన్ఎస్ఎం అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, అలాగే ఎన్క్యూఎం నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ 3 మిషన్స్ చూసేస్తే మనకు నేషనల్ టెక్నాలజీ మిషన్స్, అలాగే నేషనల్ స్ట్రాటజీస్ జాతీయ వ్యూహాలు కంప్లీట్ అయిపోతాయండి. ఇవాళ మనం చూడాల్సిన టాపిక్ వచ్చేసి ఎన్ఎంఐసిపిఎస్, అలాగే ఎన్ఎస్ఎం, ఎన్క్యూఎం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి టెక్నాలజీ మిషన్స్ అనేవి దేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలకు పరిష్కారంగా నిర్దిష్ట లక్ష్యాలతో రూపొందించిన మిషన్లు కాగా, టెక్నాలజీ మిషన్స్ వచ్చేసి మనకు టెక్నాలజీ మిషన్స్ అనేవి దేశం ఎదుర్కొన్న పెద్ద సమస్యలకు పరిష్కారంగా నిర్దిష్ట లక్ష్యాలతో రూపొందించిన మిషన్లు కాగా, ఇది ఏవైతే జాతీయ సమస్యలు ఉన్నాయో జాతీయ సమస్యల ఆధారంగా మనం రూపొందించుకున్న మిషన్స్. 1987లో తీసుకుంటే మనకు మొత్తం టోటల్ 6 మిషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. అప్పటి జాతీయ సమస్యలను శాస్త్ర సాంకేతిక పరిష్కరించుకోవాలని రూపొందించుకున్న మిషన్స్. అలాగే ఇప్పుడు మనకు పిఎం స్టాక్లో ఆధారంగా 9 మిషన్స్. ఈ 9 మిషన్స్ ఎందుకు మనకు భవిష్యత్తులో ఏ మిషన్స్ మనకు అవసరం ఉంటాయో దాని ఆధారంగా రూపొందించుకున్న భవిష్యత్తు అవసరాల కోసం రూపొందించుకున్న మిషన్స్ అండి. ఇవి జాతీయ సమస్యల పరిష్కారం నిర్దిష్ట లక్ష్యాలతో రూపొందించిన మిషన్లు కాగా, ఈ ఎన్ఎస్ఎం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, అలాగే ఎన్ఎంఐసిపిఎస్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్, అలాగే ఎన్క్యూఎం మిషన్లు. ఎన్క్యూఎం అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్స్. ఈ మిషన్లు ఆ టెక్నాలజీకి అవసరమైన ఏదైతే 9 మిషన్స్ ఉన్నాయో ఆ టెక్నాలజీకి అవసరమైన మౌలిక పునాది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపబిలిటీని అందిస్తాయి. ఈ ఎన్ఎస్ఎం, ఎన్క్యూఎం, ఎన్ఎంఐసిపిఎస్ అనేది వచ్చేసి మౌలిక పునాదిని అందిస్తాయి. నెక్స్ట్ ఈ ఒక్కొక్క మిషన్స్ చూసుకున్నాం. ఎన్ఎంఐసిపిఎస్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు వచ్చింది, అలాగే ఎన్క్యూఎం ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన లక్ష్యాలు. ఎన్ఎస్ఎం గురించి ఈ 3 గురించి ఉందాం. మీకు ఆల్రెడీ క్వాంటమ్ మిషన్ సంబంధించి చెప్పేసినాను, సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి చెప్పాము. సూపర్ కంప్యూటింగ్ మిషన్లో పరం సిరీస్ గురించి చెప్పాలి, చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి ఎన్ఎంఐసిపిఎస్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఎప్పుడు వచ్చింది? ఇది 2018లో తీసుకురావడం అనేది జరిగింది. ఇంతకుముందు పిఎం స్టాక్ వచ్చేసింది ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 2018లో రావడం జరిగింది. ఆ మిషన్ అమలు చేసింది ఎప్పుడంటే 2019 నుంచి అమలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే, దీంట్లో అయితే మన సెన్సార్స్ కానీ, కంప్యూటర్ కనెక్షన్లు కానీ, నెట్వర్క్ కనెక్షన్స్ కానీ, ఈ ఏదైతే మెకానిక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి రూపొందించుకునే వ్యవస్థ అండి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్రైవర్లెస్ కార్ అంటే ఆటోమేటిక్గా వెహికల్ అనేది డ్రైవర్ లేకుండానే ఆ కార్ అనేది మూవ్ అవుతుంది. ఎలా? సెన్సార్స్ ఆధారంగా. ముందు ఏదైనా వెహికల్ ఉంటే సెన్సార్స్ అబ్జర్వ్ చేసి ముందు ఒక వెహికల్ని ఉందనేసి ఆటోమేటిక్గా అది సైడ్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇండికేటర్ అనేది ఆటోమేటిక్గా వేసుకోవడం జరుగుతుంది. దేని ఆధారంగా అంటే ఈ ఎన్ఎంఐసిపిఎస్ ఆధారంగా, దీంట్లో ఉన్న సెన్సార్స్ ఆధారంగా. చూద్దాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్ అంటే సెన్సార్స్, అలాగే కంప్యూటర్స్, అలాగే కమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఫిజికల్ మిషన్స్, ఇవన్నీ కలిసిన భాగాలు. ఇవన్నీ ఒక్కొక్కటి సమ్మిళితమే కమ్యూనికేట్ అయ్యి
దాని ఆధారంగా మనల్ని ముందు తీసుకెళ్తున్నాయి. కలిసిన స్మార్ట్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఆటోనమస్ వెహికల్స్. ఆటోనమస్ వెహికల్ అంటే డ్రైవర్లెస్ కార్స్. ఏవైతే అంటే డ్రైవర్ ఉండకుండా ఆటోమేటిక్గా కార్ అనేది మూవ్ కావటం. అలాగే మనం తీసుకుంటే ఇండస్ట్రీస్లో కూడా మిషన్స్ అనేది ఆటోమేటిక్గా అవి దాని పని తను చేసుకోవటం అన్నమాట. ఎవరి సహకారం లేకుంటే ఒక స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతుంది. దాని యొక్క పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని వచ్చేసి మనం ఏమంటారు, NMICPS ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఎప్పుడు వచ్చింది? 2018. దాని ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మనం ఆటోనమస్ వెహికల్స్. DST 2018లో ఈ మిషన్ను లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసింది? ఎవరు లాంచ్ చేశారంటే DST అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2018 ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సుమారు 3600 కోట్లతో దేశం మొత్తం మీద 25 కన్నా 25+ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందండి. మొత్తం కేటాయించిన బడ్జెట్ ఎంతంటే 3600 కోట్లతో 25 కన్నా ఎక్కువ టెక్నాలజీ మిషన్స్ అనే హబ్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ అనేది? దీని ఆధారంగా ఏదైతే సైబర్ ఫిజికల్ సిస్టమ్ మనం అన్నాం కదా, అన్ని సెన్సార్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ, అలాగే ఫిజికల్ మిషన్స్ అన్నీ కలిసి ఒక స్మార్ట్ సిస్టమ్ లెక్క రూపొందించుకునే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేటాయించింది ఏంటంటే 3600 కోట్లు. మన హబ్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలంటే 25 కన్నా ఎక్కువ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఎప్పుడు వచ్చిందంటే 2018 నాడున రావడం జరిగిందండి. నెక్స్ట్ తీసుకుంటే అప్లికేషన్స్. ఈ దేంట్లో ఉపయోగిస్తారు? ప్రిసిషన్ అగ్రికల్చర్. ఇందాక మనం ఉన్నట్టు ఇండస్ట్రీస్లో, ప్రిసిషన్ అగ్రికల్చర్లో, అలాగే స్మార్ట్ సిటీస్లో, ఇండస్ట్రీస్లో, హెల్త్ కేర్లో, రోబోటిక్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. NMICPS దేంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు తీసుకుంటే స్మార్ట్ సిటీస్లో ఏ విధంగా అంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ అనేది మాస్ మొబిలిటీ ఎక్కడైతే ఉంటే అక్కడ రెడ్ సిగ్నల్ ఇవ్వడం, తక్కువ మొబిలిటీ ఉంటే దాంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ విధంగా స్మార్ట్ సిటీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం తీసుకుంటే, పంట తీసుకుంటే అంచనాల దిగుబడి ఏ విధంగా ఉంది ఇవన్నీ అంచనా వేయడానికి. అట్లాగే ఫర్టిలైజర్స్ ఎంత యూజ్ చేయాలి, ఆ నేలలో సాయిల్ ఏ విధంగా ఉంది, దానికి ఏ పంట అయితే మంచిగా ఉంటుంది, ఆ విధంగా. నెక్స్ట్ తీసుకుంటే ఇండస్ట్రీస్లో ఆటోమేటిక్గా రన్ కావడానికి ఈ NMICPS సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే హెల్త్ కేర్లో, రోబోటిక్స్లో ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 2018లో ప్రారంభించబడినది. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ భారతదేశంలో అనేక టెక్నాలజీ మిషన్లు మద్దతుగా అవసరమైన సైబర్ ఫిజికల్ మరియు కృత్రిమ ఏదైతే ఆధారిత పునాది వ్యవస్థని అందిస్తుంది. ఇది NMICPS ఒక ఎక్స్ప్లెనేషన్ అండి. ఏం లేదు, NMICPS అంటే స్మార్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి కేటాయించిన బడ్జెట్ వచ్చి 3600 కోట్లు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ అనేది ఏర్పాటు చేయాలంటే 25+ అనేది ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే 2018. మనకి ఎగ్జామ్స్లో అడిగితే అప్లికేషన్ ఉదాహరణలో దేంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, దేంట్లో అనుకుంటే అటు వ్యవసాయ రంగంలో కానీ, ఇటు పారిశ్రామిక రంగంలో కానీ, అలాగే వైద్య రంగంలో, హెల్త్ కేర్లో కానీ, రోబోటిక్స్లో కానీ, అలాగే తీసుకుంటే ప్రిసిషన్ అగ్రికల్చర్లో కానీ, అలాగే స్మార్ట్ సిటీస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది NMICPS. నెక్స్ట్ వచ్చేసి NSM. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇక్కడ చూడండి, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది భారతదేశంలో అధిక సామర్థ్యంగా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ మిషన్. హై పెర్ఫార్మెన్స్ అంటే చాలా స్పీడ్, హై పెర్ఫార్మెన్స్ ఉన్న కంప్యూటర్స్ అనేది మనం తీసుకురావాలి. దానికి సంబంధించిన మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ మిషన్ వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం ఇది NSM వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అనేది రూపొందించుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం మనం హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేది రూపొందించుకోవాలి. దానికి సంబంధించిన మౌలిక వసతులు అనేది రూపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ మిషన్ ఎప్పుడు వచ్చిందంటే 2015లో వచ్చింది. 2018లో వచ్చేసి మనకు ICPS ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ రావడం జరిగింది. 2015లో DST ఆధ్వర్యంలో వచ్చింది ఏంటంటే మనకు NSM
దేనికోసం హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సంబంధించిన మౌలికత వసతులనే అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ మిషన్ను 2015లో డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రారంభించాయి. మైటీ మరియు డిఎస్టి సంయుక్తంగా ప్రారంభించిన మిషన్ ఏది? ఏ మిషన్ అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎప్పుడు రాబడింది? ఎప్పుడంటే 2015లో ప్రారంభించబడింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి? హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ యొక్క మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. అలాగే తీసుకుని ఎన్ఎస్ఎం ద్వారా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరం సిరీస్ వంటి సూపర్ కంప్యూటర్లు ఏర్పాటు చేసి వాతావరణ అంచనాలు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఉన్న పరం సిరీస్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తూ దాని ఆధారంగా వాతావరణ అంచనాలు, ఔషధ పరిశోధన, మెడికల్ రీసెర్చ్, అలాగే అంతరిక్ష పరిశోధన, స్పేస్ రీసెర్చ్, రక్షణకు సంబంధించి డిఫెన్స్ సంబంధించింది ఏఐ మరియు బిగ్ డేటా విశ్లేషణలకు మద్దతు ఇస్తారు. దీని ఆధారంగా మనం పరం సిరీస్ ఆధారంగా నేషనల్ సూపర్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఈ సూపర్ కంప్యూటర్స్ ఆధారంగా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నాం? వాతావరణ విశ్లేషణ, ఔషధ పరిశోధన, అలాగే అంతరిక్ష పరిశోధన, రక్షణ మరియు బిగ్ డేటా విశ్లేషణలు మద్దతుగా వస్తుంది ఈ పరం సిరీస్ అనేది. ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 2015లో జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ 2015. అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా మనకు 2015. ఇందాక మనం తీసుకున్న ఏది 2018లో వచ్చింది, ఏది ICPS. 2018లో మనకు వచ్చింది ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాగ్ లైన్ ఉంది ఏఐ ఫర్ ఆల్. ఇలా లింకప్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ వచ్చేసి NSM అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి NQM నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ వచ్చేసి పరం సిరీస్. NSM భాగంగా ఏ సిరీస్ను రూపొందించుకోవాలని అనుకున్నారు, దేశవ్యాప్తంగా ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు? పరం సిరీస్ అనేది ఎప్పుడు వచ్చింది? 2015లో. వేటి సంయుక్తలు, ఏ డిపార్ట్మెంట్లో ఒక సంయుక్తంలో ఏర్పడింది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్స్ అంటే మైటీ మరియు డిఎస్టిఏ ఆధ్వర్యంలో ఏర్పడింది. నెక్స్ట్ చూసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం భారత్ను సూపర్ కంప్యూటర్ రంగంలో స్వలంబన సాధించేలా చేయటం. ఇది NSM సంబంధించింది. NQM తీసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సార్స్ వంటి ఆధునిక క్వాంటమ్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ మిషన్. నేషనల్ క్వాంటమ్ మిషన్స్ ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి చేయాలనుకున్న ఈ జాతీయ మిషన్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ సెన్సార్స్ గురించి, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటిది అభివృద్ధి చేయాలి, క్వాంటమ్ టెక్నాలజీగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ మిషన్ 2023 ఇంపార్టెంట్ అండి. ఈ మిషన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది కేంద్ర కేబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. మరియు దీనిని డిఎస్టి అమలు చేస్తుంది. దీన్ని ఎవరు అమలు చేస్తారంటే డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అమలు చేస్తారు. దీన్ని నేషనల్ క్వాంటమ్ మిషన్ని కేంద్ర కేబినెట్ ఎప్పుడు అప్రూవల్ చేసిందంటే 2023 నాడు అప్రూవల్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యం దేశీయంగా క్వాంటమ్ కంప్యూటర్లు అభివృద్ధి చేయడం, సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఏర్పాటు చేయడం మరియు రక్షణ, సైబర్ సెక్యూరిటీ, శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడే క్వాంటమ్ టెక్నాలజీ ప్రోత్సహించడం. మీకు గత క్లాస్లోనే క్వాంటమ్ టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది. ఈ క్వాంటమ్ మిషన్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సార్స్ అనేది అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే నెట్వర్క్ ఏర్పాటు చేయడం మరియు రక్షణ మరియు సైబర్ సెక్యూరిటీ, శాస్త్రీయ పరిశోధనలు ఉపయోగపడే క్వాంటమ్ టెక్నాలజీని ప్రోత్సహించడం. క్వాంటమ్ టెక్నాలజీ ప్రోత్సహించాలంటే ఎవరికి ఇవి కల్పిస్తారు, దీని యొక్క ఉపయోగాలు కల్పిస్తారంటే రక్షణ వ్యవస్థకు, అలాగే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు, అలాగే శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడే క్వాంటమ్ టెక్నాలజీని ప్రోత్సహించడం అనేది జరిగింది. ఈ మిషన్ ద్వారా భారత్ను క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ నాయక దేశాలలో సరసనను నిలబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాను. భారతదేశం
క్వాంటమ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడం, అలాగే ప్రపంచ దేశాలలో భారత్ కూడా ఒకటిగా నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి వచ్చేసి బడ్జెట్ ఎంత కేటాయించారంటే 6,003.65 కోట్లు. 6,003 అనేది రౌండ్ ఫిగర్ పెట్టుకోండి. 6,000 కోట్లు అనేది బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. దేనికి 3,600 కోట్లు వచ్చేసి మనకు ఐసిపిఎస్కి కేటాయించడం జరిగింది. క్వాంటమ్ మిషన్ వచ్చేసి 6,003 కోట్లు. 6,003 కోట్లు. దానికి వచ్చేసి 3,600 కోట్లు. ఇక్కడ వచ్చేసి 6,003.65 కోట్లు. లాంచ్ ఎప్పుడైంది? 2023. డేట్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలంటే ఏప్రిల్ 19, 2023 నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇది మనకు మిగతా 3 టాపిక్స్ ఎన్ఎస్ఎం, ఎన్క్యూఎం, ఎన్ఎం, ఐసిపిఎస్. అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం స్పేస్ టెక్నాలజీకి వెళ్దాం. స్పేస్ టెక్నాలజీకి వెళ్దాం. స్పేస్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలంటే గ్రావిటీ అంటే ఏమిటి, అట్మాస్ఫియర్ సంబంధించింది ఏమిటి, ఎంత గ్రావిటీ ఉంటే రాకెట్ అనేది స్పేస్లోకి వెళ్ళగలుగుతుంది, ఈ భూ ఆకర్షణ శక్తిని వదిలేస్తూ ముందుకు వెళ్ళాలంటే ఎంత వేగం కావాలి రాకెట్కి, అలాగే అట్మాస్ఫియర్ గురించి ఏ వాతావరణ పొరలు ఉన్నాయి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అలాగే మేసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, ఎండోస్ఫియర్ అనేసి ఈ స్పియర్స్ గురించి, అలాగే డ్రాగ్ అంటే ఏంటి, టెక్నికల్ నేమ్స్ ఉంటాయి, డ్రాగ్ అంటే ఏమిటి, అలాగే చూసుకుంటే డ్రాగ్ తర్వాత కర్మల్ లైన్ అంటే ఏంది, కర్మల్ లైన్ అంటే స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మనం స్పేస్ టాపిక్లో స్పేస్ బేసిక్స్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ స్పేస్ బేసిక్స్ చూద్దాం. స్పేస్ బేసిక్స్ చూసిన తర్వాత ఇండియా ఒక రాకెట్స్ గురించి చదవాలండి. రాకెట్స్ ఇండియాలో ఫస్ట్ రాకెట్ ఏది, తర్వాత మనం శాటిలైట్స్ రాకెట్ ఎరా ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3, LVM-2 ఈ వెహికల్స్ గురించి చదవాలి. ఫస్ట్ రాకెట్స్లో వెహికల్స్ గురించి చదవాలి. తర్వాత దానికి సంబంధించిన శాటిలైట్స్, రాకెట్స్ వేరు, శాటిలైట్స్ వేరు. శాటిలైట్స్ని తీసుకుపోయేది రాకెట్స్. ఫస్ట్ వెహికల్స్ చదువుకోవాలి. వెహికల్స్ చదువుకున్న తర్వాత శాటిలైట్స్ గురించి, దాంట్లో ఏమైనా టెక్నికల్ నేమ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించింది. అలాగే ఇస్రో చైర్మన్ లిస్ట్, ఇస్రో చైర్మన్స్ ఎవరెవరు ఉన్నారు వరుసగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు అనే చైర్మన్ లిస్ట్, ఇవన్నీ చదువుకొని స్పేస్ టాపిక్ అన్ని కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో మనం స్పేస్ గురించి డిస్కస్ చేద్దాం. స్పేస్ బేసిక్స్ అనేది చూద్దామండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతాం. నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.